యెషయా 26వ అధ్యాయం 13వ వచనం. చాలా ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడు ఆయన వాక్యంని ఎట్లయితే ఇస్తూ ఉండో దాన్ని బట్టి సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. మన సంఘంలో నిజంగా ఒక అభిషేకం ఉంది. హల్లెలూయా. మనం రూతు చూసుకున్నాము, రూతు గ్రంథం మాట్లాడుకున్నాము. మనం రూతు ఆ స్టోరీ కంప్లీట్ అయ్యే లోపలనే మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి మన దగ్గర. ఎవరైతే మ్యారేజెస్ కానున్నాయో వాళ్ళ మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి. ఇంకా లాస్ట్ మనకి యూత్ మీటింగ్ అయింది లాస్ట్ మంత్ అనుకుంటా. యూత్ మీటింగ్ అయినప్పుడు రామ్నగర్ నుంచి బ్రాణమన్న వాళ్ళందరూ వచ్చారు. అలా అయితే ఆ యూత్ మీటింగ్ అయిపోయినాక నేను మళ్ళీ రామ్నగర్కి వెళ్తే అక్కడ సాక్ష్యాలు చెప్తారు. ఒక బ్రదర్ వచ్చి సాక్ష్యం చెప్తుండే. ఏమని చెప్తుండంటే ఆయనకి మంచి జాబ్ లేదంట అప్పటి వరకు కూడా. కానీ ఎప్పుడైతే మన దగ్గరికి యూత్ మీటింగ్కి సంఘానికి వచ్చిండో ఆ నెక్స్ట్ డేనే ఆయనకి మంచి జాబ్ వచ్చిందంట. కాబట్టి ఆయన చెప్తుండు, మీ సంఘంలో ఏదో అభిషేకం ఉంది బ్రదర్, మీ సంఘంలో నిజంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు మన సంఘంలో? నిజంగా దేవుడు ఉన్నాడు. మీ సంఘంకి వచ్చినాక నాకు జాబ్ వచ్చింది అని చెప్పిండు. హల్లెలూయా. ఈ సమయంలో చూస్తూ ఉంటే కూడా మనము దేవుడు చెప్పిన ప్రకారమే మనకి ఇయర్ థీమ్ ఏముందంటే భయపడకుండా ఉండే సంవత్సరం ఇది. ఈ సంవత్సరం ఏంది? భయపడకుండా ఉండే సంవత్సరం. నేను ఆల్రెడీ ఏమని చెప్పినంటే దేవుడు మనల్ని ఎందుకు భయపడకుండా ఉండాలి అని చెప్పిండంటే ఈ సంవత్సరంలో మనం అన్ని భయపడేటియే వింటామని చెప్పినా లేదా? ఈ సంవత్సరంలో అన్నీ మనం భయపడేటియే వింటామని చెప్పినాను. అట్లనే భయపడేటియే అన్ని వింటా ఉన్నాం మనం. రీసెంట్గా ఏం చెప్పారంటే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పిరా లేదా? అప్పుడు ఎప్పుడో వేసుకున్నాం మనం వ్యాక్సిన్. ఈ సంవత్సరంలో ఏం చెప్పారంటే రీసెంట్గానే చెప్పారు కోవిషీల్డ్ వేసుకుంటే వాళ్ళకి ఏవో హార్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయి. అంటే ఏం చేస్తారు? మనుషుల్ని భయపట్టిస్తారు. ఇంకా యుద్ధాలు అవుతూ ఉన్నాయి. యుద్ధాల వల్ల జాబ్స్ ఉంటలేవు. ఇప్పుడు యూత్ అందరికీ జాబ్స్ ఉంటలేవు. ఎందుకంటే ఎక్కడెక్కడో యుద్ధాలు అవుతున్నాయి. అటు ఇటు ఏం సరఫరా అవుతలేవు, జాబ్స్ ఉంటలేవు. అంటే భయం అవుతుంది. పైసలు ఉంటలేవు. ఏమవుతుంది? భయం అవుతుంది. అంటే ప్రతి దగ్గర ఇప్పుడు ఎందుకు పాలిటిక్స్? మనం ఇప్పటివరకు మమ్మీ చెప్పింది ఏంటంటే మనకి రేపు ఓటేయాలి అందరం. అలాగే ఎవరు గెలుస్తారో కూడా భయం ఉంది మనకి. కొందరు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ అంటారు, కొందరు గెలిస్తే ఏదో చేస్తూ అంటారు. అంటే ఏమవుతుంది? కొందరు భయపడతారు. ఒక పార్టీ గెలిస్తే మాకేమన్నా అవుతుందా? రాజ్యాంగం పోతే ఏమన్నా అవుతుందా? అంటే ప్రతి దగ్గర ఏమవుతుందంటే భయం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ పార్టీ గెలిస్తే మనం ఆగమవుతాం. అంటే కొందరు అనుకుంటారు ఈ పార్టీ గెలిచిందంటే మనకు మంచిది కాదని చెప్పి, ఈ పార్టీ గెలవాలి. ఇట్లా ప్రతి దగ్గర ఏమవుతా ఉంది అంటే మనకి భయం క్రియేట్ చేసేటి వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరమే ఎండలో కూడా చాలా మంది చనిపోయారు కూడా. ఎండ తీవ్రత బయటికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది మనకి. ఇవన్నీ భయాలు ఉంటున్నాయి మనకి. దేవుడు అంటుండేదంటే ఇవన్నీ భయాలు వస్తాయని ఆల్రెడీ చెప్పిండు. ఈ సంవత్సరం థీమే అది. ఈ సంవత్సరం దేవుడు మాట్లాడింది ఏంటంటే ఈ సంవత్సరంలో మనకే కాదు లోకమంతా కూడా భయాలే ఉన్నాయి. ఏమున్నాయి? లోకమంతా కూడా భయాలు ఉన్నాయి. అందరూ కృంగిపోతారు. అందరూ నాకు నిన్న వర్షిప్ చేసేటప్పుడు నిన్న దేవుళ్ళ నేను ఆరాధిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఈరోజు సంఘానికి వచ్చేటోళ్ళు కూడా ఈ వారంలోనే ఏదో ఒక దాని విషయంలో కృంగిపోయారు అనిపిస్తుంది. కొందరు ఉన్నారంటే వచ్చిన వాళ్ళు ఏదో ఈ వారంలోనే కృంగిపోయి ఏదో ఒక విషయంలో ఎక్కువ కృంగిపోయి ఉన్నోళ్ళు. దేవుడు ఈరోజు మీకోసమే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏదో ఒక విషయంలో మీరు బాధపడి ఉండొచ్చు, లేకపోతే దేవా ఇది నేను అనుకున్నా కానీ ఇది జరగలేదు. ఈ వారంలోనే ఈ సీజన్లోనే అంటే ఈ కొన్ని రోజుల ముందే మీరు ఏదో విషయంలో బాగా బాధపడి ఉండొచ్చు. ఏమవుతుంది నా జీవితం అని చెప్పి ఆలోచించి ఉండొచ్చు. దేవుడు అది చూసిండంట. మీకోసం దేవుడు ఒక మాట చెప్తుండు. ఏమని చెప్తుండంటే ఈ భయాలు ఇవన్నీ దేవుడు ఆల్రెడీ చూసే ఇవన్నీ చెప్తుండే ఏంటంటే నేను మీకు తోడే ఉన్నా, మీరు భయపడకండి అన్నాడు. ఎవరైతే కొందరి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు ఇది అందరు కూడా వస్తుంది. కొందరికైతే ఇంపార్టెంట్గా దేవుడు ఈ వచనం చెప్పమన్నాడు. ఏమన్నాడంటే మీరు కృంగిపోయి ఉన్నారా? దేవుడు ఏమంటుండంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేదను. ఎవరైతే నాకు తెలియదు, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, నా జీవితంలో మీరు అనుకున్నది అయితే లేదో, లేకపోతే ఏదో గొడవలైనా మిమ్మల్ని ఎవరు నిందించిర్రా, ఈ వారంలో దేవుడు మీకు చెప్తుండే ఏమంటుండంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. మీరు ఏదైతే ప్రాబ్లంతో వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమంటుండంటే ఒకని తల్లి ఆదరించినట్లంట. ఎట్లా ఆదరించినట్టంట? ఈరోజు ఏమిడే మదర్స్కి ఒక స్పెషల్ ఒక గిఫ్ట్ ఉంటుంది. అది లోకమంతా తెలుసు, సైన్స్ కూడా చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే మదర్స్ లవ్కి ఇప్పుడు మమ్మీ నేను ఉన్నాం,
మమ్మీ వాయిస్ ఇనంగానే నాకేమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అందరికి ఉంటాయి కదా, మనకి ఏదైనా ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది బ్రెయిన్కి. అప్పుడు సైన్స్ చెప్తూ ఉంటుంది ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే తెలుసా, స్ట్రెస్ పోవడానికి మదర్స్ వాయిస్ వినాలంట. ఎవరి వాయిస్ వినాలి? తల్లి మాట విన్నప్పుడు అంట, తల్లి స్వరం వినంగానే మన బాడీలో సైన్స్ చెప్తుంది ఏంటంటే ఆక్సిటాసిన్ అనేది ఒకటి పెరిగి మనకి ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి అంట తెలియకుండానే. అంటే ఆ స్వరము వినంగానే, ఆ స్వరం ఎట్లా ఉండని మంచిగా సింగర్స్ లాగా మంచి కోకిల గొంతే ఉండని అవసరం లేదు, బర్రె గొంతున్నా కానీ ఆ వాయిస్ వినంగానే ఏమవుతుంది, సూదింగ్ ఉంటుందంట. వాళ్ళు ఎట్లా ఉండని ఆ వాయిస్ ఏం పోరాడా ఇట్లా అంటే నాకు వస్తలేదు, నాకు మంచిగా వస్తుంది, ఎంత మంచిగా చేద్దామన్నా ఆ గొంతు అసలు. కానీ కొందరు వాయిస్ ఉంటుంది కదా, అది వింటేనే భయపడతారు. కానీ తల్లి మాట వింటేనంట ఏమవుతుందంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ స్ట్రెస్లో ఉన్నప్పుడు అంట తల్లికి ఫోన్ చేసి మదర్కి ఫోన్ చేసి, అందుకోసం హాస్టల్లో ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉండగానే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడాలంట. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుతానంట స్ట్రెస్ లెవెల్స్ తెలియకుండానే తగ్గిపోతాయంట. అది తల్లికి పిల్లలకి దేవుడు ఇచ్చిన ఒక అనుబంధం, ఒక మ్యాజిక్. అది మీకు కూడా దేవుడు ఏమంటుండంటే ఒక తల్లి ఆదరించినట్టు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎన్నో శ్రమలతో వస్తారు, వాక్యం వింటూ ఉంటే లోపల ఏదో స్ట్రెస్ పోతున్నట్టు తగ్గిపోతున్నట్టు ఉంటుందా లేదా? అది ఎవరు ఆదరిస్తున్నట్ట? దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నట్టు అంట. ఆ వాయిస్ వినగానే ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. తల్లికి అంత పవర్ ఉంటుంది. నాకేమైనా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి అనుకో, మమ్మీ నాతో మాట్లాడింది అనుకో, ఆ మాటలు ఏంటంటే నా స్ట్రెస్ తగ్గిపోతుంది. అదే భార్య మాట వింటే స్ట్రెస్ పెరుగుతుంది. అదేదో రేకు, ఇదేమో మంచిగా తేనె పోసినట్టు ఉంటుంది చెవుల, అదేమో రేకుని ఇట్లా గీరుతున్నట్టు, రాయితో గీరుతుంటే ఎట్లుంటుంది, తలకాయ నొప్పి ఉంటుంది కదా. అరే మౌనరథం చేస్తే మంచిగా ఉండదు. అసలు మన బైబిల్లో మౌనరథాలు లేవు, ఉంటే అందరు భార్యలతోనే చేపించేది. ఎందుకంటే సైలెంట్గా ఉంటేనే, ఎందుకు చిన్న విషయానికి ఇంత పెద్దగా తీస్తారు. అంటే స్త్రీయే, తల్లి అయిన స్త్రీయే, భార్య అయినా స్త్రీయే. ఆ భార్య చెడ్డదని నేను అంటలేను. కొందరు అంటారు, ఏమంటారంటే తల్లి కడుపుని చూస్తుంది, భార్య జోబుని చూస్తుంది. ఇది సామెత. భార్య జోబుని చూస్తుందంటే తల్లి ఏం చూస్తుందంట, కడుపుని చూస్తుందంట. నాకు అనిపిస్తుంది ఆ తల్లి భార్య ఇద్దరు ఒకటే కదా, తల్లి భార్య అంటే స్త్రీయే కదా. ఇప్పుడు ఇతనికి భార్య అయిందంటే వాళ్ళ పిల్లలకి ఈమె తల్లి, ఆమెనే స్త్రీయే. నాకేమనిపిస్తుంది అంటే ఆ సామెత ఎందుకు వచ్చిందంటే, తల్లి ఎందుకు భర్త జోబు చూస్తుంది, ఎందుకు భర్త పర్సు చూస్తుంది అంటే పిల్లల కడుపు నింపడానికి. స్త్రీనేం తక్కువ చేయదు, భార్యనేం తక్కువ చేయదు. భార్య ఎందుకు భర్త పర్సు చూస్తుంది అంటే కొడుకులకు మంచి పెట్టడానికి, పిల్లలకు మంచి పెట్టడానికి. భర్తలు అర్థం చేసుకోండి, నా భార్య ఎప్పుడు పైసలు పైసలు అంటదంటే, పైసలు ఎందుకంటే పిల్లల కోసం, కుటుంబం మంచి కట్టుకోవడం కోసం. భర్తలకు అంత తెలివి ఉండదు, పని చేసినామా వచ్చినామా అంతే. ఇల్లు ఎట్లా నడుస్తుంది, పిల్లలు ఎట్లా పెరుగుతారు అవన్నీ పట్టించుకోరు. అదంతా ఎవరు పట్టించుకుంటారు? స్త్రీలు, భార్యలు, తల్లులు. కాబట్టి ఈ మదర్స్ డే రోజు మీరు గుర్తుపెట్టుకోండి, స్త్రీలందరూ మనుషులు, వాళ్ళు ఏది చేసినా కానీ జ్ఞానంతో చేస్తారు. అది పురుషులకు అర్థం కాదు అంతే. దేవుడు ఏమంటున్నాడంటే ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు, ఎట్లా ఆదరించినట్టు అంట, ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్టు దేవుడు మీతో మాట్లాడుతుండే ఏమంటున్నాడంటే, మీరు ఏదైతే భయాలతో వచ్చిర్రా, ఏదైతే కృంగిపోయి వచ్చిర్రా, ఏదైతే నిందలతో వచ్చిర్రు, ఏదైతే మీరు బాధతో వచ్చిర్రో, ఈ వారంలో ఎక్కువ బాధపడి ఉంటారో ఆ బాధను దేవుడు చూసిండంట. ఆ బాధను చూసి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకని తల్లి ఆదరించినట్టు దేవుడు నిన్ను ఆదరించునుగా. ఇంకేమనంటే యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. హల్లెలూయా. యెరూషలేము అంటే సంఘంలా. మీరు ఎప్పుడైతే సంఘానికి వస్తారో మీరు ఆదరింపబడతారంట. నేను ఇంటికాడు ఉంటా, నేను సంఘానికి రానంటే అట్లా కాదంట. దేవుడు ఏమంటుండంటే ఆయన మాట వినాలంటే ఆయన సంఘానికి రావాలి. ఆయన సంఘానికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరిస్తారంట. తర్వాత ఇంకో వచనం చూద్దాం. దాని తర్వాత ఏమవుతుందంటే, మీరు చూడగా ఎప్పుడైతే దేవుడు ఆదరించినప్పుడు ఏమవుతుందంటే మీ హృదయము ఉల్లసించును. అంటే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, మన హృదయంలో సంతోషం వస్తుందంట. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నంటే మీ హృదయం సంతోషిస్తుందంట, మీ ఎముకలు మంచిగా ఉంటాయంట. మీరు ఎప్పుడైతే దేవుని మాట వింటూ ఉంటారో ఆయన మాట మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటుంది, మీ ఎముకల నొప్పులు కూడా పోతాయంట. ఆయన మాటని మిమ్మల్ని ఆదరిస్తుంది. ఏమని రాసిందంటే, ఆయన దేవుడు ఏ చేసినా కానీ మనకే చేయడంట, లోకమంతా చూసేటట్టు చేస్తాడంట. దేవుడు ఆదరిస్తే ఎట్లా ఆదరిస్తాడంటే, యెహోవా హస్తము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆదరించినప్పుడు అందరు తెలుసుకుంటారు ఏంటంటే దేవుని హస్తం మన మీద ఉందని చెప్పి. అట్లాంటి ఆదరణ కావాలన్నా వద్దా మీ అందరికీ? ఆయన వాయిస్, ఆయన మాటలు వింటూ ఉంటేనే మీకు ఆదరణ కలుగుతూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి దేవుడి మదర్స్ డే రోజు చెప్తుండు, ఎవరైతే పిల్లలు లేక ఉన్నారో
ఈ మదర్స్ డే రోజు దేవుడు కూడా మీకు చెప్తుండే ఏమని చెప్తుండంటే, ఎవరైతే పిల్లలు లేక ఉన్నారో వాళ్ళకు కూడా దేవుడు, ఎవరైతే పిల్లల కోసం ఆశిస్తుర్రో వాళ్ళకు కూడా దేవుడు సంతానం ఇచ్చును గాక. వాళ్ళని తల్లులను చేయును గాక. హల్లెలూయా! దేవుడు మదర్స్ డే రోజు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అది దేవుడు ఆదరిస్తుండు. మీకు ఇప్పటి వరకు ఉన్న నిందని దేవుడు తీసివేయును గాక. ఆయన మాటను నమ్మండి. ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టే జరుగుతా ఉంది. ఆయన చెప్పిండు. అదే ఇంకా మా మా రజనీకాంత్ మేము మా గ్రూప్‌లోనైతే నేను కొన్నిసార్లు మామూలుగానే మాట్లాడుతూనే ఉంటాను. ఇట్లా అయితది, అరే నీకు ఇట్లా అయితదిరా అని చెప్తా ఉంటాను. చెప్తా ఉంటే అవే వాళ్ళ జీవితాలలో జరుగుతా ఉంటాయి. దేవుడు నాకు తెలవకుండానే తలంపిస్తాడు. నాకు దేవుడు ఇచ్చినని కూడా తెలవదు. నేను చెప్తా ఉంటాను మామూలుగా. అవే జరుగుతా ఉంటాయి. ఏమన్నా చెడు జరిగిందనుకో, నువ్వు అన్నావు కాబట్టే అది అయింది. నువ్వు అనకపోతే నేను అన్నందుకు అయితలేదు అంతా. నా దగ్గర నాకేం లేదు. అది అయితది కాబట్టే దేవుడు నాకు ముందు ఇస్తుండు. ఈ సంవత్సరం భయాలు ఉంటాయని చెప్పిన భయాలు అట్లనే ఉన్నాయి. లోకమంతా కూడా భయాలు అట్లనే ఉన్నాయి. కానీ దేవుడు మీకు తోడే ఉండు. దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. ఆమేన్. హల్లెలూయా. తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. రూతు గ్రంథం ఓపెన్ చేద్దాం. రూతు అడుగుతది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, అవును నేను పెళ్లి చేసుకుంటా. కానీ నేను నీకంటే ముందు పెద్దల్ని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఏం చేసిండంటే, బోయాజు లాస్ట్ టైం చూసుకున్నాం ఇది, పురము ద్వారంలో పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండగా, అలాయితే బోయాజుకి ఇప్పుడు ఒక అన్నున్నాడు. ఎవరున్నారు? ఒక అన్నున్నాడు. రూతుని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఆ అన్న పెళ్లి చేసుకోవాలి. ఆ అన్న పెళ్లి చేసుకోకపోతే ఈ బోయాజ్ పెళ్లి చేసుకోవాలి. ఫస్ట్ ఆ అన్న విడుదలియ్యాలి. ఆ అన్న విడుదలియకపోతే ఎవరు విడుదలియ్యాలి? బోయాజ్ విడుదలియ్యాలి. ఈరోజు నేను బోయాజ్ని. ఎవరిని ఈరోజు? వాళ్ళ అన్నను పిలుద్దామా? బన్నీ వస్తాడు అప్పుడు వరకు. కొంతసేపు వచనాల కోసంగా కొంతసేపు నువ్వు కూర్చోవు అట్లయితే. ఆ తర్వాత స్టోరీ అంతా చూసినాక పిలుస్తావాన్ని. తర్వాత ఏమైందంటే ఒక అన్నని పిలిచిండంట. ఎవరిని పిలిచిండు? వాళ్ళ అన్నని పిలిచిండు. అన్న ఇట్రా కూర్చోబెట్టిండట. తర్వాత ఆ బోయాజు ఊరి పెద్దలలో 10 మందిని పిలిచిండంట. ఎంతమందిని పిలిచిండంట? ఇప్పుడు మీరందరూ ఎవరు? పెద్ద మనుషులు. ఎవరు మీరందరూ? ఆ పెద్దలలో 10 మందిని పిలిచినంట అక్కడికి. ఎవరిని పిలిచినా నేను బోయాజ్‌ని ఎవరిని పిలిచినా? పెద్ద మనుషులను. మీ అందరిని నేను పిలిచిన. ఎందుకు పిలిచిన? రూతు గురించి మాట్లాడడానికి. ఇప్పుడు రూతును ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆ ల్యాండ్‌ను ఎవరు విడిపిస్తారు అని చెప్పి మాట్లాడడానికి మీ అందరిని నేను పిలిచిన. ఫస్ట్ పెద్ద మనిషిని పిలిచిన, నాకంటే అన్నని. తర్వాత పెద్దలని పిలిచినాక ఇక్కడ కూర్చుండమని చెప్పి మీరందరూ కూర్చునే ఉన్నారు. మిమ్మల్ని కూర్చోబెట్టినంట. తర్వాత అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకు కలిగిన భూభాగంను అమ్మివేసినది గనుక నీవు చెవులారా వినినట్లు నేను ఒక సంగతి నీకు తెలియజేయాలని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుట, నా జనుల పెద్దల ఎదుట ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీ ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాన్ని విడిపింపనులని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు, నీ తర్వాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు నేను విడిపించేదనను. ఫస్ట్ పెద్ద అన్నను పిలిచినాను. అన్న నువ్వు రూతును పెళ్లి చేసుకుంటావా అంటే ఫస్ట్ ఏమంటాడంటే ఆ ల్యాండ్ నువ్వు విడిపిస్తావా? ఏమంటాడు? ఆ ల్యాండ్ నువ్వు విడిపిస్తావా? నువ్వు విడిపిస్తే వీళ్ళందరి ముంగట విడిపి. పెద్దలందరినీ పిలిచిండు. ఫస్ట్ అన్నని పిలిచిండు, పెద్దల్ని పిలిచిండు. అందరి ముంగట చెప్తుండే ఏమని చెప్తుండంటే, నువ్వు ఈ ల్యాండ్ను విడిపిస్తే విడిపి, నువ్వు విడిపియకపోతే నాకు చెప్పు. తర్వాత అది స్పష్టంగా చెప్పు అన్నప్పుడు ఆయన అంటాడు విడిపిస్తా అంటాడు. ఏమంటాడు ఆయన? నేను విడిపిస్తా. ఈ అన్న ఏమంటాడంటే ఫస్ట్ ఏమంటాడంటే నేను విడిపిస్తా అంటాడు. తర్వాత బోయాజ్ చెప్తాడు నువ్వు విడిపిస్తే రూతును కూడా విడిపియాలి. ఎవరిని విడిపియాలి? రూతు. నా ల్యాండే కాదు రూతును కూడా విడిపియాలి అన్నప్పుడు ఈయన అంటాడు నేను విడిపియలేను, నా వల్ల కాదు. 2 times అంటాడు. ఏమంటాడంటే ఫస్ట్ టైం అంటుడు నేను దానిని విడిపించు కొనలేను అంటుడు. మళ్ళీ ఏమంటుండంటే నేను దాన్ని విడిపింపలేను. ఫస్ట్ ఏమన్నాడు అంటే నేను విడిపిస్తా అన్నాడు. తర్వాత ఏమంటుండంటే నేను విడిపించలేను. నాకు విడిపించాలనిపిస్తలేదు అంటలేడు. ఆయనకు అనిపిస్తలేదని కాదు. ఆయన కనిపించినా కానీ ఆయన విడిపించలేడు. తర్వాత ఏమైందంటే ఇజ్రాయేల్ బంధుధర్మం గూర్చి, క్రయ విక్రయాలను గూర్చి ప్రతి సంగతులను స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటే ఈ పని ఇజ్రాయెల్లో ప్రమాణంగా ఎంచబడను. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొని బోయాజ్తో చెప్పి తన చెప్పు తీయగా మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యం స్థిరపరిచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో ఉండి అతని స్థలముల యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండినట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలను సంపాదించుకొని పెళ్లి చేసుకునిచున్నాను. ఈ వచనం ఇట్లనే ఉండని. ఇప్పుడు ఫస్ట్ ఓని పిలిచిన, నేను అన్నను పిలిచిన. ఫస్ట్ నేను అన్నను పిలిచిన. ఈ అన్నను పిలిచి ఏమన్నానంటే రూతు కావాలి మనకి. ఎట్లా రా డానియల్ ఏడిగా. నేను ల్యాండ్ని ఈ రూతుని విడిపియాలి. ఈమె ఎవరు ఇప్పుడు? రూతు. ఈ రూతును విడిపియాలి. ఈ రూతు వచ్చి నన్ను అడిగింది. ఏమడిగిందంటే నన్ను విడిపియి అని అడిగింది. విడిపియాలంటే నాకంటే ముందు ఎవరు ఉన్నారు? ఈ ఒక అన్నున్నాడు.
ఈ అన్ననే మేమందరం కూర్చున్నాము, మీ అందరి ముంగట మీరందరూ ఎవరిప్పుడు పెద్దలు. ఈ రూతును విడిపియాలంటే రూత్ వచ్చి నన్ను అడిగింది నన్ను పెళ్లి చేసుకో అని. నేనేం చేస్తున్నా అంటే నేను పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నాకు ఒక అన్న ఉన్నాడు. కాబట్టి ఆ అన్న పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోలేను. ఇది రూల్ ప్రకారం అన్న పెళ్లి చేసుకోవాలి. ఈ అన్న పెళ్లి చేసుకుంటే నేను చేసుకోను. అట్లయితే ఈ రూత్ వచ్చి అడిగినప్పుడు నేను చెప్పిన ఏంటంటే ఈయనను అడగాలని చెప్పి నేను వచ్చి అడిగిన, ఓ అన్న ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కొనాలి, అట్లనే ఆ ల్యాండ్ని విడిపియాలి, నువ్వు కొంటవా అన్నప్పుడు ఈ అన్న ఏమన్నాడంటే నేను కొంటా అన్నాడు. ఏమన్నాడు? కొంటా. ఫస్ట్ కొంటా అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే ల్యాండే కాదు రూతును కూడా విడిపియాలన్నప్పుడు ఏమన్నాడంటే నా వల్ల కాదు అన్నాడు. ఏమన్నాడు? నా వల్ల కాదు. ఏమన్నాడు? నా వల్ల కాదు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? నేను కొంటా అన్నాడు. తర్వాత ఏమన్నాడు అంటే నా వల్ల కాదు అన్నాడు. నా వల్ల కాదు అన్నప్పుడు నేనేం చేసిందంటే అప్పుడు ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఇప్పుడు దాకా నేను చూసినాం. ఆ వచనంలో చెప్పేసుకో. అట్లయితే ఆ వచనంలో ఉంది రూతు గ్రంథంలో, ఎవరైతే నా వల్ల కాదు అని చెప్తారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చెప్పుని తీసి ఇయ్యాలంట. ఏమి ఇవ్వాలి? ఈయన ధర్మం అది. యాక్చువల్గా ఈయన పెళ్లి చేసుకోవాలి అది. కానీ ఈయన ఏం చేస్తున్నా అంటే నేను పెళ్లి చేసుకోను అంటుడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకెవరు ఉన్నారు విడిపించడానికి? బోయాజ్ ఒకడే ఉన్నాడు. ఇద్దరే ఉన్నారు. ఒకడు అన్న, ఇంకొకడు తమ్ముడు అంటే బోయాజ్. అదైతే ఒకవేళ ఈ అన్న వద్దు అన్నాడంటే ఆ చెప్పు తీసి ఏం చేయాలంటే ఇగో నేను పెళ్లి చేసుకోను, అది ఇప్పటిదాకా అదే చదివినాం, నేను పెళ్లి చేసుకోను, నువ్వు ఈ చెప్పు తీసుకో అని చెప్పన్నాడు. దీని అర్థం ఏంటంటే అంటే అప్పుడు బోయాజ్ ఏం చేస్తాడంటే ఈ చెప్పు తీసుకొని ఏం చేస్తాడంటే నేను ఇప్పుడు అందరు పెద్దలందరూ ముంగట చెప్తాడు. ఏమంటాడంటే ఆయన విడిపించగలుగుతాడా? విడిపించలేడా? విడిపించలేడు. కానీ విడిపించేది ఎవరు? విడిపించే శక్తి ఎవరికి ఉంది? బోయాజ్కి ఉంది. ఎందుకంటే బోయాజ్ అంటే దాని అర్థమేం తెలుసా? బోయాజ్ అనే పేరుకి అర్థమేం తెలుసా? బలము అని చెప్పి, శక్తి అని చెప్పి. ఈయనకి ఆ బలము లేదు కానీ నాకు ఆ బలం ఉంది. ఈయన విడిపించలేడు, ఈయన వల్ల కాదు కానీ నాకు అవుతుంది. ఈయన ల్యాండ్ మాత్రమే విడిపించాలనుకుంటున్నాడు కానీ ఈ రూతుని విడిపించలేని అంటుండు. కానీ నేనంటున్నా, ఈ చెప్పు తీసుకొని నేనంటున్నా, ఏమంటున్నా అంటే నేను విడిపించగలను, నేను ఈ రూతుని విడిపిస్తా అంటుండు. మనం కూడా ఏంటంటే ఈ రూతు లాంటి వాళ్ళం. ఎవరు మనం రూతు లాంటి వాళ్ళం. మనకు కూడా ఏంటంటే ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏంటంటే మొదటి ఆదాము, ఇంకోటి కడపటి ఆదాము. ఎవరైనా మొదటి ఆదం నుంచి వచ్చింది ఏంటంటే శరీరం. మనకున్న శరీరం మొదటి ఆదం నుంచి వచ్చింది ఈ శరీరం. కానీ కడపటి ఆదం యేసు ప్రభు. మనం ఏంటంటే రక్షణ మనకి రావడానికి, మనకి విడుదల రావడానికి, మన శ్రమల నుంచి విడుదల రావడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు ఈ పెద్దన్నని అడుగుతూ ఉంటాం. ఈ పెద్దన్న దగ్గరకు వచ్చి ఓ పెద్దన్న నువ్వు విడిపించగలుగుతావా? మనం క్రియల మీద ఆధారపడుతూ ఉంటాం. అందుకోసమే చాలామంది రక్షణ రావాలన్నప్పుడు, వాళ్ళకి విడుదల రావాలన్నప్పుడు లోకమంతా తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. నేను ఆ మోకాల మీద అది చేస్తూ వస్తుంది నాకు, లేకపోతే ఇన్ని దర్శనాలు చేస్తూ వస్తుంది, అదైతే వస్తుంది, ఇదైతే వస్తుంది అని ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. కానీ ఈయన వల్ల అవుతుందా? ఏదో కొంచెం వర్క్ అవుతుందేమో. ఆయన ఏమన్నాడు? ఫస్ట్ ఏమవుతాడు? నా వల్ల అవుతుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా వల్ల కాదు అంటే ట్రై చేస్తాడు, ఎన్నో ట్రై చేస్తాడు. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనం యేసుప్రభు దగ్గర డైరెక్ట్ డాక్టర్స్ దగ్గర తిరుగుతాం. ఓ డాక్టర్ ఇది చేయి, అది చేయి, అది మాత్రలు అన్నీ కొంచెం వరకు ట్రై చేస్తాడు. కానీ ఒక టైం వచ్చే వరకు డాక్టర్స్ కూడా ఏమంటారు? మా చేతిలో ఏమీ లేదు. ఎవరిని నమ్ముకోవాలి ఇప్పుడు? దేవుని నమ్ముకోవాలి, బోయాజ్ని నమ్ముకోవాలి. అంటే ఈ అన్న కొంచెం వరకు హెల్ప్ చేయగలుగుతాడేమో కానీ కంప్లీట్గా అయితే రక్షణ ఇయ్యలేడు. అదే రూతుని విడిపించాలంటే, మన ఆత్మల్ని విడిపించాలంటే ఏ నామంలో కూడా రక్షణ లేదు కానీ యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉంది. మనం లోకంలో ఎంత చేసినా కానీ వీని గుండు కొట్టినా కానీ, మనం గుండు కొట్టించుకుంటాం కదా రక్షణ కోసం, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం ఏమేమో చేస్తాము, కానీ అవన్నీ కూడా వేస్టే అంట. ఏ నామంలో రక్షణ ఉంది? యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది. ఎంత తిరిగినా అని లోకం, మనమందరం కూడా తిరిగిన వాళ్ళమే కదా ఒకప్పుడు యేసుప్రభులకు రాకముందు. అంతా తిరిగి కూడా ఎవరి దగ్గరకు వస్తామంటే లాస్ట్కు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాము. ఈ శరీరం ఎంతో ట్రై చేస్తుంది. మనకి శ్రమలు వచ్చినప్పుడు కూడా, మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు ఈ అన్న మీదనే ఆధారపడుతుంటారు, వాళ్ళ క్రియల మీదనే ఆధారపడతారు. ఆ శ్రమ పోవడానికి నేనేదో చేయాలి, నేను కష్టపడాలి, నేను చేయాలి. మనకి అప్పులు ఉన్నాయి అనుకో, మనం అనుకుంటాం ఏమనుకుంటాం అంటే నేను కష్టపడాలి, ఇంకా పని చేయాలి, ఓటీలు చేయాలి, ఇంకెక్కువ బిజినెస్ చేయాలి, ఇంకా ఎంతో చేయాలని చెప్పి ఈ అన్న మీదనే ఆధారపడుతూ ఉంటాం. మనం ఎవరి మీద ఆధారపడతాం? నేనేదో చేయాలి, అప్పుల నుంచి విడుదల పొందాలంటే, ఆరోగ్యం రావాలంటే ఇది చేయాలి, అది చేయాలంటాం. కానీ ఒక అతను ఉన్నాడు, మనకు బోయాజ్ ఉన్నాడని మర్చిపోతాం. ఆ బోయాజ్ ఏం చేస్తాడంటే మనకి కంప్లీట్గా విడుదల ఇచ్చేది బోయాజ్ ఒకడే. మనం ఏం చేస్తామంటే ఈ బోయాజ్ని వదిలేసి ఏం చేస్తామంటే మన శరీరాన్ని నమ్ముకుంటూ ఉంటాం, ఈ మొదటి ఆదంని నమ్ముకుంటూ ఉంటాం. ఈ కడపటి ఆదంని నమ్ముకోకుండా మనం ఏం చేస్తామంటే ఈ మొదటి ఆదంని నమ్ముకుంటాం. ఈ మొదటి ఆదము ఈ ఆత్మని రక్షించలేడు. రూతుని విడిపింపగలుగుతాడా? 2 సార్లు చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే నా వల్ల కాదు, నా వల్ల
కాదు. నీ ఆత్మ రక్షింపబడాలంటే యేసుక్రీస్తు వల్లనే అవుతుంది. ఆ చెప్పు తీసి ఇయ్యడం అంటే ఏంటంటే, లోకంలో అంటే ఆ ఇజ్రాయెల్ ప్రకారము, లోకాచారాల ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ఒకరు వాళ్ళ చెప్పుని తీసిస్తారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు నేను తగ్గించుకొని ఉంటున్నా అని చెప్పి. ఆ ఆచారాల ప్రకారం ఏంటంటే, మనం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో చూస్తాం మనము. ఏంటంటే అదొక ఆచార ప్రకారం ఏంటంటే, నా చెప్పు తీసినప్పుడు నేను ఒప్పుకుంటున్నట్టు ఏంటంటే, నేను తగ్గించుకుంటున్నట్టు ఏంటంటే, ఇది నా వల్ల కాని పని అని చెప్పి. అంటే నేను తగ్గించుకుంటున్నాను, నా వల్ల కాదు. ఇజ్రాయెల్ దేశంలో ఒకరు చెప్పులు తీసి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళ పర్వంతం పోతుంది. ఆ దేశంలో ఒకరు నేను ఇట్లా చెప్పు తీసి ఒకరికి ఇచ్చిన అంటే దాని అర్థం ఏంటంటే, అరే వీడు వేస్ట్, అంటే వీని వల్ల కాదని ఒప్పుకున్నాడు అంటే పరువు పోయినట్టు. కానీ ఎప్పుడైతే మనము మన వల్ల కాదు అని తగ్గించుకొని ఉంటామో, నిజంగా దేవా నా వల్ల కాదు, దేవా నువ్వే చూసుకో. మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ వల్ల ఏదో ఒకటి కావాలని గర్వంతో ఉంటారు. ఏదో ఒక దాంతో అరే నేను దేవుని దగ్గరికి ఎందుకు వాళ్ళు, నేను ట్రై చేయాలి అనుకుంటా. కానీ మనం ఎప్పుడైతే మన చెప్పు తీసి అంటే ఇది నా వల్ల కాదు అని చెప్పి దేవునికి ఇస్తామో, దేవా నేను నా వల్ల రక్షణ రాదు దేవా అని తగ్గించుకొని ఆయన దగ్గరకు వస్తామో, బైబిల్లో కూడా ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, ఎవరైతే తగ్గించుకొని వస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడంట. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నేనేం పాపం చేసినా, నేనేం పాపం చేయలేదు, నాలో పాపం లేదంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీ చెప్పు తీసి ఇయ్యాలి. విడుదల రావాలంటే ఏం చేయాలి? నీ చెప్పు తీసి ఇయ్యాలి. దేవా నా వల్ల ఏమీ కాదు, నువ్వు తగ్గించుకొని మన చెప్పును ఎప్పుడైతే తీసి దేవునికి ఇస్తామో, అంటే మనం ఎప్పుడైతే దేవా నా వల్లే ఏమి కాదు దేవా, నేను అసలు వ్యర్థుడని దేవా. బైబిల్లో పౌలు అంటాడు ఏమంటే, ఈ లోకం మొత్తం నేను పెంటతో సమానంగా ఎంచిన అంటాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన దగ్గర మోకాళ్ళొంగి, దేవా నేను పాపిని దేవా, నా పాపంలన్నీ కడిగివేయి దేవా అని చెప్పి మనం అడుగుతామో, దేవా నా వల్ల కాదు దేవా, ఈ అప్పులు నేను తీసివేయలేను దేవా, ఈ అనారోగ్యం నా వల్ల పోదు దేవా, ఈ డాక్టర్స్ వల్ల అయితలేదు అని చెప్పి మనం తగ్గించుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఆయన విడిపించగల సమర్థుడంట. హల్లెలూయా. మన వల్ల కానిది, పెద్దన్న వల్ల కానిది బోయాజ్ వల్లనే అవుతుంది. బోయాజ్ చెప్తున్నాడు, నేను విడిపిస్తా అంటాడు. మత్తయి సువార్తలో తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును. ఎవరైతే నేను గొప్ప, నేను చేయగలుగుతా, నా వల్ల అవుతుంది అని అనుకుంటారో వాళ్ళు అంటారు. ఇప్పుడు సంఘానికి రానోళ్ళు కూడా దేవుని సంఘానికి ఎందుకు రారు తెలుసా? యేసుప్రభు నమ్ముకొని కూడా వాళ్ళు ఎందుకు రారంటే, మా వల్ల అవుతుంది. సంఘానికి వెళ్తేనే కాదు, నేను పనికి వెళ్తే నాకు మంచిగా ఉంటుంది, సంఘానికి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి వాళ్ళు సంఘానికి రారు, దేవుని దగ్గరికి రారు. దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు దేవుని మీద ఆధారపడరు. వాళ్ళ గురించి దేవుడు ఏమని చెప్తుంది అంటే, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును. ఒక రోజు వస్తుంది దేవుడు అని తగ్గిస్తాడంట. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి వచ్చినావు కాబట్టి దేవుడిని ఏమంటున్నాడు అంటే, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. నీకున్న శ్రమలు దేవుడు ఏమంటుండే, తల్లి ఆదరించినట్టు ఆదరిస్తా అంటుండు. నువ్వు తగ్గించుకొని, దేవా నా వల్ల కాదు దేవా. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలు ఒప్పుకోమంటే ఒప్పుకోరు. అందరు చేస్తారు పాపం, అది తప్పేం కాదు. ఇప్పుడు లోకమంతా చేస్తుంది పాపం. మా ఫ్రెండ్స్కి నేను యేసుప్రభు గురించి చెప్పిన అనుకో, వాళ్ళు అంటారు ఏమంటారంటే, అందరు చేస్తుర్రా, సిగరెట్లు తాగుతున్నా అంటే, సిగరెట్ తాగకపోవడం ఏంద్రా, అందరు తాగుతురు, ఇది పాపం కాదు. ఇప్పుడు ఒకప్పుడు పాపమేమో, కానీ ఇప్పుడు పాపం కాదు. ఇదే రొటీన్. తాగాలే, సిగరెట్ తాగాలి, మందు తాగాలి. తాగకుండా చచ్చిపోతే ఏం లాభం రా? నువ్వు తాగు, తిరుగు, బతికేందుకు? ఇంకా తాగడానికే కదా దేవుడు సిగరెట్లు ఇచ్చింది. దేవుడు ఈ నోరు, ఈ ముక్కు ఇచ్చింది ఎందుకు? సిగరెట్ తాగు వదలడానిక? గాలిని పీల్చడానికి. వాళ్ళు సిగరెట్ తాగి వదులుతూ ఉంటారు, పొగలు వదులుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. వాళ్ళని అడిగినామనుకో, నువ్వు కూడా తాగురా, ఎంజాయ్ చేయరా, ఈ టైం కాకపోతే ఇంకెప్పుడు. పాపం అని వాళ్ళకి అనిపించదు, వాళ్ళు తగ్గించుకోరు. అరే నువ్వు పాపం చేస్తున్నావురా అంటే, ఇది పాపం కాదురా అంటారు. పాపమే కాదు, ఏం చెయ్యొచ్చు, ఎన్నన్నా వేయొచ్చు. వాళ్ళు తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు. నువ్వు పాపివురా, నువ్వు పాపం చేస్తున్నావు, ఇది తప్పురా అంటే తప్పే కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తగ్గించుకో, నేను పాపిని అని ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను రక్షించగల సమర్థులను అంటాడు. దేవునికి ఇస్తావు, దేవా నా వల్ల కాదు దేవా, ఆ పెద్దన్న అన్నట్టు నా వల్ల కాదు అని చెప్పి నువ్వు ఆ అన్నకి ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చెప్పు తీసుకొని నేను ఇప్పుడు నీ ఆత్మని రక్షిస్తా అంటున్నాడు. మనం క్రియల వల్ల మనం ఎన్ని చేసినా కానీ, ప్రపంచమంతా 7 సార్లు తిరుగు, 10 సార్లు తిరుగు, ఎన్ని చేయి, మోకాల మీద ఉండు, ఏమన్నా చేయి, గుండ్లు కొట్టించుకో, ఏమన్నా కానీ రక్షణ రాదు. కానీ నువ్వు ఎంత చేసినా రక్షణ రాదు. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు మోకాళ్ళొంగి తగ్గించుకొని, దేవా నా వల్ల కాదు దేవా, నువ్వు రక్షించు అన్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్తం నీ ప్రతి పాపంని కడిగివేస్తుంది. మనం తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? తగ్గించుకోలేదంటే మనకే ప్రాబ్లం. అది ఎవరికి ప్రాబ్లం? అది మనకే ప్రాబ్లం. ఒక లాస్ట్ ఒక చిన్న లేట్ అయింది ఇప్పటికే, లాస్ట్ ఒక చిన్నది ఒకటి చెప్తాను. ఒకసారి ఏమైందంటే, ఒక షిప్లోనంట, ఇదంతా పెద్ద రాయల్ వెడ్డింగ్ ఇది.
ఒక పెద్ద పాలిటిక్స్లో ఒక ప్రైమ్ మినిస్టర్ అట్లాంటిది ఒక దేశంలో ఒక మంచి పెళ్ళి అవుతుందంట, పెద్ద పెద్దోళ్ళది. అలాయితే ఆ పెళ్ళి ఎక్కడ అవుతుందంటే సముద్రంలో అవుతుందంట. సముద్రంలో ఒక పెద్ద కార్గో షిప్ అంట, అది కార్గో షిప్లో పెళ్ళి అవుతుందంట. పెళ్ళి అవుతూ ఉంటే అందరు అక్కడికి వచ్చిరంట, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చిరంట. ఆ పెద్ద ప్రైమ్ మినిస్టర్దో ఓడదో సంథింగ్ ప్రెసిడెంట్దో ఓడదో. వాళ్ళైతే అందరు వచ్చి, ఇది నిజంగా జరిగింది. వాళ్ళైతే ఆ పెళ్ళిలా ఏమైందంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూర్చురంట, సీఎంలు అందరూ వస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, గవర్నర్ వీళ్ళందరూ వస్తారు కదా, అందరూ అట్లాంటి వాళ్ళు వచ్చిరంట. అందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడంట, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట, ఆయన కూడా మంచిగా రెడీ అయ్యి అందరూ వచ్చి కూర్చున్నాడంట. పెళ్ళి అవుతుందంట. పెళ్ళి అవుతూ ఉంటే ఆయనకి ఏమైందంటే, ఈయన కూర్చున్న ఆయనకి ఏమైందంటే, ఇది నిజంగా జరిగింది. పెళ్ళి అవుతుంటే ఈయనకి ఏమైందంటే అర్జెంటుగా బాత్రూమ్ వచ్చింది. అంటే ఒకటే రెండు కాదు, ఏమొచ్చింది అర్జెంటుగా, ఏమొచ్చింది బాత్రూమ్ వచ్చింది. ఇప్పుడు ఏడిపోవాలి, ఈయన అందరూ కూర్చొని ఉన్నారు, ఈయన కూడా కూర్చొని ఉన్నాడు. ఆడ పెళ్ళి అవుతూ ఉంది, అందరు కెమెరాలు పెట్టి చూస్తూ ఉన్నారు. అందరూ ఆ రూల్ ఏంటంటే, అక్కడ ఉన్న రూల్ ఏంటంటే, వాళ్ళకున్న రూల్ ఏంటంటే, ఆ పెళ్ళి అయ్యేంత వరకు కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నిల్చొద్దంట. ఏం చేయొద్దు, వాళ్ళకున్న రూల్ అది. కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నిల్చోవద్దు. ఈయనకేమొస్తుంది, నిల్చోడుగా పరిగెత్తాలి. ఈయన ఏం చేయాలి, పరిగెత్తాలి. ఈయనకు అర్జెంట్ వస్తూ ఉంటే ఎట్లుంటుంది, నిలబడితే ఎందుకు నిలబడ్డాం అంటారు. ఎందుకు నిలబడ్డాం అంటే నాకు అర్జెంట్ బాత్రూమ్ వస్తుందంటే పరువు పోతుంది. పోతుందా లేదా? అరే ఇంతమంది ఉన్నారు, ఈ అందరిలో నేను అందరికి లేచి ఎట్లా చెప్తా. చిన్నప్పుడైతే స్కూల్లో టీచర్ ఐఎమ్ గోయింగ్ టీచర్ అని చెప్పి ఏదో ఒకటి చెప్తారు. చిన్నప్పుడు ఏం పరువు ఉంటుందా? ఉండదు. కానీ నేను పెద్ద పొలిటీషియను ఇంత అయ్యే వరకు ఆయన ఏం చేసిండంటే ఆపుకుండంట, కడుపు ఉబ్బుతుందంట, కిడ్నీస్ మొత్తం పెయిన్ వస్తుందంట, అయినా ఆపుకుంటుండంట. ఆ పెళ్ళి ఫస్ట్ ఆయనకు ఉండొచ్చు, అరే ఎంతసేపు అవుతుందిరా, ఎంతసేపు పెళ్ళి చేస్తే అయిపోతుంది, ఎందుకు ఇంత రాదంతం చేస్తారు, ఇట్లా అనుకుంటున్నట్టు ఆపుకుంటుండంట ఆపుకొని అట్లనే పడిపోయినంట, చచ్చిపోయాడంట. ఇది నిజంగా జరిగింది. ఆ షిప్లోనే చచ్చిపోయాడంట అట్లనే. తర్వాత ఆయన చచ్చిపోయాక అదంతా లీక్ అయిపోయిందంట. తర్వాత వచ్చి చూసేవారికి ఆ డాక్టర్స్ అందరు ఎందుకు చచ్చిపోయినరు అని తెలుసుకునే అంత చేస్తారు కదా, అప్పుడు తెలిసిందంటే ఏంటంటే ఆయన ఆపుకొని చచ్చిపోయాడంట. ఆయన ఒక మాట, అరే నాకు వస్తుంది నేను పోతా అంటే ఎవరని ఏమన్నా అంటారా? ఎవరని తెలుగు ఉన్న వాళ్ళు ఎవరని ఏమన్నారా? పరువు, అర్థమవుతుందా? పరువు విషయం అంటే నేను లేస్తే ఏమన్నా అవుతుందేమో అంటే ప్రాణం పోయింది. లోకమంతా కూడా ఇట్లనే ఉన్నారు. వాళ్ళ పరువు, నేను పాపినని ఒప్పుకోను, నేను యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను అట్లా అంటారు ఇట్లా అంటారు, మా కులంలా మా మతంలా నా పరువు పోతుంది, మా వాళ్ళందరూ ఇట్లా అంటారు, నువ్వు అట్లా మునిగిన వారా ఇట్లయిన వారా, యేసుప్రభుని నమ్ముకుంటే నా పరువు పోతుంది. ఓకే ఆయన మంచోడే ఉండొచ్చు, కానీ నా పరువు పోతుంది, పరువు అని చూస్తే ప్రాణం పోతుంది. నీ చెప్పును తీసి, నీ చెప్పు నేను ఇయ్యను, నా వల్ల అవుతుంది అనుకుంటే నీ వల్ల కాదు. 2 సార్లు చెప్పినాడు, ఏమని? నా వల్ల కాదు. పెద్ద మనుషులందరినీ పిలిచిన, పరువు కోసం చూస్తే ఆ ప్రాణం అయిందా లేదా? ఇప్పుడు ఏంటంటే ఆయన అనుకుంటే ఏంటంటే ఎవ్వరికి చెప్పొద్దు అనుకోండు, కానీ తర్వాత ఏమైందంటే అది ఇంటర్నెట్లో ఇప్పుడు ఉంది స్టోరీ. అదంతా ఇంటర్నెట్ ఇప్పుడు కోట్ల మంది చూస్తారు ఆ స్టోరీ. ఆయన ఫోటో, ఆయన గురించి మొత్తం ఆయన అనుకుంటూ ఎవ్వరికి తెలియకుండా మేనేజ్ చేద్దాం అనుకోండు, కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఆయన పరువు పోయింది. మనం కూడా పరువు ఇట్లాంటి వాటి కోసం చూడు, దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏంటంటే దేవా నేను పాపిని, దేవా నువ్వు నన్ను రక్షించు, దేవా నా వల్ల కాదు, దేవా నువ్వు నన్ను విడిపించు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయననే బోయాసు, ఆయననే విడిపింపగల సమర్థుడు. నువ్వు పరువు కోసం చూసినావా? చాలా మంది మా చుట్టాలలో కూడా యేసుప్రభు దగ్గర శక్తి ఉంది అని నమ్ముతారు, యేసుప్రభు విడిపిస్తాడని నమ్ముతారు, కానీ ఏంటంటే ఆ చెప్పు తీసేయరు, తగ్గించుకోరు. ఇవన్నీ వదిలేస్తే మా చుట్టాలందరూ ఏమంటారు, మా ఊరోళ్ళు పాలోళ్ళందరూ ఏమంటారు, పెరుగోళ్ళందరూ ఏమంటారు, వాళ్ళు ఎవరేమనరు. వాళ్ళ గురించి ఆలోచిస్తే ప్రాణమే పోతుంది. అర్థమవుతుందా? మీరు ఎవరి దగ్గరకు వచ్చారు? పరువు కోసం వచ్చిరా, మీరు ప్రాణం కోసం వచ్చిరా? మీరందరూ మీ చెప్పుని తీసి ఆల్రెడీ యేసుప్రభుకి ఎప్పుడో ఇచ్చిరా. మీరు ఒప్పుకోరు, దేవా నేను పాపిని, దేవా నా వల్ల కాదు దేవా అన్నప్పుడు దేవుడు మీ అందరి పాపాలు యేసు రక్తంలో కడిగేసిండు. హల్లెలూయా. మనమందరం మోక్షానికి వెళ్తాము. ఎవరైతే ఆ చెప్పు తీయలేదో వాళ్ళు ఇంకా విడుదల వాళ్ళకి రాలేదు. వాళ్ళ ఆత్మలకు విడుదల రావాలంటే, రూతుకు విడుదల రావాలంటే బోయాజ్ వల్లనే అవుతుంది. నీకు విడుదల ఎవరి వల్ల అవుతుంది? బోయాజ్ వల్లనే అవుతుంది. ఆ పెద్ద మనుషుల గురించి చెప్పలేదు కదా, పెద్ద మనుషులందరూ ఎవరంటే ధర్మశాస్త్రం.
పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, 10 మంది పెద్దలు. బైబిల్లో ఒకటి రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది, రోమిలకు రాసిన పత్రికల ఏమని రాసి ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. ధర్మశాస్త్రం అంటే క్రియలు లేకుండానే దేవుని నీతి వస్తుందంట మనకి. ఎట్లా అంటే దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఈరోజు మీరు నీతిమంతులు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు నీతిమంతులు అంట, మీ పాపాలన్నీ పోయినాయంట. అది సాక్ష్యం ఎవరు? ఈ బోయాజు అందరి ముంగట వేస్తుండా లేకపోతే సపరేట్గా వేస్తుండా? 10 మందిని పిలిచిండు కదా, 10 మందిని పిలిచి అందరి ముంగట చెప్తుండిందంటే నేను రూతుని విడిపిస్తా అంటుండు. యేసు ప్రభు కూడా అందరి ముంగట మనల్ని, ఆయన చనిపోయి అందరి ముంగట మనల్ని విడిపిస్తుండంట. దానికి సాక్షులు ఎవరంటే ధర్మశాస్త్రము ప్రవక్తలే సాక్ష్యం ఇస్తున్నాయంట. హల్లెలూయా. మీరు పాత నిబంధనలకు వెళ్ళినప్పుడు ఈ ప్రవక్తలు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే అవి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. ఏమనిస్తాయంటే యేసు రక్తం ద్వారానే మన పాపాలన్నీ పోయినాయని, యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఆయన చనిపోవట తిరిగి లేవటం వల్లనే మనమందరం నీతిమంతులమైనమని చెప్పి అవి సాక్ష్యం ఇస్తున్నాయంట. ఇదంతా బైబిల్ ఏంటంటే దేవుని సాక్ష్యం. ఇది ఏంది? ఇదంతా దేవుని సాక్ష్యం. నువ్వు నీతిమంతును అని, నువ్వు నీ పాపాలన్నీ కడగబడ్డాయని ఇది సాక్ష్యం ఇస్తా ఉంటాడు. ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అప్పుడు బోయాజు వాళ్ళందరిని ఎందుకు పిలిచిండంటే సాక్ష్యం కోసమే పిలిచిండు. దేవుడు కూడా ధర్మశాస్త్రంని ప్రవక్తల్ని ఎందుకు పెట్టిండంటే సాక్ష్యం కోసమే పెట్టిండు. నీ పాపాలు పోయినాయని నీకు రుజువు కావాలంటే ఈ బైబిల్ చదువు, ఇదే సాక్ష్యము. నువ్వు ఇంకా పాపివా ఇప్పుడు నీతిమంతునివా? ఎందుకు? ఎవరు విడిపించింది నిన్ను? నీ శరీరం నేను విడిపించిందా? నీ క్రియలు నేను విడిపించినాయా? చెప్పండి. నీ శరీరం విడిపించిందా? పెద్దన్న వల్ల అయిందా? బన్నీ వల్ల అయిందా? ఎవరి వల్ల అయింది? నా వల్ల అయింది. నాకు బలం ఉందా? చూడండి, అందుకోసం చూపెడుతున్నా బలం. బోయాజ్ అంటేనే బలం, బోయాజ్ అంటేనే శక్తి. ఈ అన్న వల్ల గాంధీ ఈ తమ్ముని వల్ల అయింది. మొదటి ఆదాం వల్ల గాంధీ కడపటి ఆదాం వల్ల అయింది. ఈ శరీరం వల్ల గాంధీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆ బలి శిలువ త్యాగం వల్ల అయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆయన దగ్గరకు వచ్చారు, బోయాజ్ దగ్గరకు వచ్చిరా. మిమ్మల్ని మీరు నమ్ముకుంటురా, బోయాజ్ని నమ్ముకుంటురా? మిమ్మల్ని మీరు నమ్ముకురా అంటే కొంచెం వరకు. ఆయన అన్నాడు నేను ల్యాండ్ను విడిపించేస్తానేమో కానీ రూతును విడిపించలేను అన్నాడు. కానీ బోయాజ్ అంటాడు నేను ల్యాండ్ను విడిపిస్తా, రూతును విడిపిస్తా అంటున్నాడు. మనం నమ్ముకుంటే మనం అప్పుడప్పుడు మనం ఆరోగ్యం రావచ్చేమో, మనకున్న బాధలు కొన్ని పోతేమో, కానీ ఆత్మకు రక్షణ రాదు. యేసుప్రభు అంటున్నాడు మన ఆరోగ్యము అన్నీ విడిపిస్తా అంటున్నాడు, ఆత్మను కూడా విడిపిస్తా అంటున్నాడు. మనమందరం ఒకరోజు మోక్షంలో కలవబోతున్నాం. ఆయన రాకడ తొందరగా ఉంది. ఎవరైతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళని తగ్గించుకోమనండి, వాళ్ళ చెప్పుని తీసి ఇవ్వమనండి. ఏమి ఇవ్వాలి? వాళ్ళ చెప్పుని తీసి ఇవ్వాలి. వాళ్ళకి విడుదల రావాలంటే మనం ఎట్లయితే మన చెప్పుని తీసి ఇచ్చినామో మన వల్ల దేవా నా వల్ల కాదేవా అని చెప్పన్నప్పుడు ఆయననే మనల్ని విడిపించగల సమర్థుడు. ఒక పాట ఉంటుంది, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎవరి నామంలో శక్తి ఉంది? నీ నామంలో శక్తి ఉందా? యేసు నామంలో శక్తి ఉందా? నిన్ను విడిపించేది నీ శరీరమా యేసు ప్రభా? తగ్గించుకొని ఉండండి. దేవుని దగ్గర తగ్గించుకున్న వాడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడంట. అందరం తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చిన వాటి మిమ్మల్ని అందరినీ దేవుడు హెచ్చించును గాక. స్టార్టింగ్ చెప్పినట్టు ఎవరికైతే దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు సంతానం ఇచ్చును గాక. ఒక వచనంలో ఉంటుంది, దేవుడు అంటారు రూతుని మ్యారేజ్ అయినాక దేవుడు అనుగ్రహించినందుకు ఆమెకి ఓబేదు పుట్టినని ఉంటుంది. తర్వాత దేవుడు కూడా ఎవరినైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో, పిల్లల కోసం దేవుడిని అడుగుతున్నారో దేవుడు ఆ అనుగ్రహము అందరికి ఇచ్చును గాక. ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తారో. హల్లెలూయా. రూతుకి ఎట్లయితే కుమారుడు పుట్టిండో, ఎవరైతే మదర్స్ కాలేదో ఇప్పటి వరకు దేవుడు వాళ్ళకి మదర్స్ అయ్యే భాగ్యము యేసు నామములో వచ్చును గాక. ఆ శక్తి ఎవరికి ఉంది? యేసయ్యకే ఉంది. హల్లెలూయా. ఆయన శక్తి ఉంది కాబట్టి దేవుని దగ్గర అడిగాం, దేవా నీ దగ్గరనే శక్తి ఉంది, నాకు సంతానం కలగచేదేవా, దేవా నీ దగ్గరనే శక్తి ఉంది, నాకు విడుదల కలగచేదేవా అన్నప్పుడు ఓబేదు లాంటి కుమారులు దేవుడు ఇచ్చునుగాక, రూతు లాంటి కుమార్తెలు దేవుడు ఇచ్చునుగాక.
బైబిల్లో కొందరు స్త్రీలు వచ్చి రూతు గురించి అంటారంట నయోమితోని. ఏమంటారంటే, ఈ రూతు ఈ నీ కుమార్తె 7 కుమారులతో సమానం అంట. ఎంతమంది కుమారులు? రూతు ఒక్కామె 7 కుమారులతో సమానం అంట. కొందరు అంటారు నాకు ఆడామొద్దు అంటారు. ఆడాము ఎంతమందితో సమానము? మీరందరూ ఎంతమందితో సమానము? 7 మొగోళ్ళతో సమానం అంట. మీ అందరు రూతు ఒక్కరు ఎంతమందితో సమానము? 7తో సమానం అంట. వాళ్ళు వచ్చి అంటారు నయోమితోని, నీ కూతురు అంటే నీ కోడలు ఈ రూతు 7 కుమారులతో సమానము అంటారు. హల్లెలూయా. అట్లాంటి కుమార్తెలు పుట్టును గాక, ఓబేదు లాంటి కుమారులు పుట్టును గాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించిన గాక. మీరు నమ్మండి. మీరు అనుకోవచ్చు, దేవా నాకు ఈ అర్థమైతలేదు, దేవా నా సిచ్యువేషన్ అర్థమైతలేదు, ఏమవుతుందో, పైసలు ఎప్పుడు సెట్ అవుతాయో, ఆరోగ్యం ఎప్పుడు సెట్ అవుతుందో, మనుషులు ఎప్పుడు సెట్ అవుతారో, ఇవన్నీ అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నారా? దేవుడు అంటుండే, ఒక తల్లి ఆదరించినట్టు దేవుడు ఎట్లా ఆదరిస్తాడంట? తల్లి ఆదరించినట్టు ఆదరిస్తున్నట్టు మిమ్మల్ని. యెరూషలేములో ఇది జరుగుతుంది, ఆయన సంఘంలో ఉంటుంది. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆదరించిండు, విడుదల మీరు చూస్తారు. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.